నామానికి మహిమ కలుగునుగాక. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నిఘనమైన శ్రేష్టమైన నామను వందనాలు దేవా. ఈ రాత్రికాల సమయంలో ఇజ్రాయేలు జయ స్తోత్రముల మీద ఆశీనుడైన నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. మస్తతులు అంగీకరించండి. మన నోటికి మీ ప్రభువా ఆత్మచేత దర్శించి అయా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో, ప్రేమతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మీ నామాన్ని గణపరచుటకు మీ ప్రత్యేకమైనటువంటి కృపను మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, పొంచి ఉన్న సకల చీకటి దురాత్మ, అంధకార, దయ్యపు, ప్రేతాత్మ శక్తులను మీరు మాకిచ్చిన అధికారం బట్టి యేసుక్రీస్తు నామమున గద్దిస్తూ బంధిస్తున్నాం. మీ ప్రసన్నతను అందరి మీద కుమ్మరించి మహిమ గణిత ప్రభావాలు మీరే పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు
ఇచ్చిన జ్ఞానము వ్యర్థం వాయెను, తీర్మానము బలహీనం వాయెను.
వలదు వలదు ఎరనేదియు వలదు నీయందేనా సకలము కలదు నీవుండగా ఇంకేదియు నీవు లేనిచో బ్రతుకే వలదు శివాలయం గొప్ప
నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా, కరుణామయుండా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా,
సామెతల గ్రంథము 26. సామెతలు 3వ వచనం. ఇరవై 26వ అధ్యాయము 3వ వచనం. సామెతలు 26, 3వ వచనం. గుర్రమునకు చబుకు, గాడిదకు కళ్యము, మూర్ఖుల వీపునకు బెత్తము. వాని మూడత చొప్పున వానికి ప్రత్యుత్తరం ఇయ్యకుము. ఇచ్చినడలా నీవు వాని పోలియుందువు. వాని మూడత చొప్పున వానికి ప్రత్యుత్తరం ఇమ్ము. అలాగూ చేయని ఎడల వాడు తన దృష్టికి తానే జ్ఞానినని అనుకుని. చదవన లేఖన భాగమును దేవుడు మన వినికిలో ఫలింపచేయును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవన లేఖన భాగంలో మూర్ఖులు అనేటటువంటి జాబితా కనబడతా ఉంది. మూర్ఖుడు అని ఎవరిని అంటాం? 2 రకాల మూర్ఖులు ఇక్కడ కనబడుతున్నారు. ఒక రకమైనటువంటి మూర్ఖుడు ఎవడంటే, లోక సంబంధమైనటువంటి రక్షణ మారు మనసులేటువంటి మూర్ఖులు కొందరు ఉంటారు. క్రీస్తు సువార్తను ప్రకటిస్తే ఆ విదేశీ దేవుడు మాకెందుకు, విదేశీ మతం మాకెందుకు, మా దేవుళ్ళు మాకున్నారు, మా మతం మాకున్నది, మా ఆరాధన పద్ధతులు మాకున్నాయి. కొంతమంది విచిత్రం, రోడ్డు పంట సువార్త చేసుకుంటూ పోతే మధ్యలో అడ్డం వచ్చి ఆటంకపరుస్తారు. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే ఏదో పడిపోయినట్టు. వేజగామలో నేను సువార్త చేస్తున్న సమయంలో మేము రోడ్డు పంట పాటలు పాడుకుంటూ పోతున్నాం. రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి ఆర్టికల్ 26, 27 నుంచి 29 వరకు ఉన్నటువంటి చట్టం ప్రకారం ఎవరు నమ్మిన మతాన్ని వారు స్వేచ్ఛగా ప్రకటన చేసుకోవచ్చు. మన భారతదేశంలో ఉన్నటువంటి పీఠాధిపతులు, మఠాధిపతులు ఎందరో విదేశాల్లో పోయి హరే కృష్ణ మూవ్మెంట్ తీసుకొచ్చారు. అక్కడ టెంపుల్స్ కడుతున్నారు. ఎవరైనా వద్దన్నారు? అమెరికాలో ఎవరు దీన్ని ఆపలేరు కదా. ఏ రిలీజియన్ అయినా, ఏ మతమైనా ఎవరైనా ప్రకటించుకోవచ్చు, ఎక్కడైనా ప్రకటించుకోవచ్చు. పరమత దూషణ చేయొద్దు, వేరే మతాలను దూషిస్తున్నట్లుగా మనం మాట్లాడొద్దు. అయితే మేము సువార్త చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒక రోడ్డు మీదకి వచ్చి, అంత మత ప్రచారం, మీరు దేశాన్ని పాడు చేస్తున్నారు, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని లొల్లి చేస్తున్నాడు. వీడు ఎవడయ్యా అంటే అజ్ఞానంలో ఉన్నటువంటి మూర్ఖుడు. ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి మూర్ఖుని గురించి ఏమంటున్నాడంటే, వాని మూర్ఖత్వాన్ని బట్టి, వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకుము. ఇచ్చినలా నువ్వు వాని పోలు. వాడు ఇక అజ్ఞానంలో ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు, సాతాను అధికారం కింద ఉన్నాడు. కాబట్టి మరి వానికి మనము ప్రత్యుత్తరం ఇవ్వద్దు. కానీ ఇంకో రకమైన మూర్ఖుడు కనబడుతున్నాడు ఇక్కడ 2వ వచనంలో. వీడి జ్ఞాని అనుకుంటాడంట. ఈ 2వ రకమైనటువంటి మూర్ఖుడు ఎవడయ్యా అంటే, వీడు నేనే పెద్ద జ్ఞాని, నాకే మొత్తం తెలుసు అనుకొని మూర్ఖవాదము, వితండవాదము చేసేవాళ్ళు కొందరు ఉంటారు. దేవుని బిడ్డలారా, వీరి గురించి తిమోతికి రాసినటువంటి పత్రికలో మీరు గమనించినట్లయితే 23వ వచనంలో ఏమన్నాడు తెలుసా? నేర్పులేని మూడుల వితర్కములు అన్నాడు. నేర్పులేని మూడుల వితర్కము జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించు. ఇంట్లో కూడా మళ్ళీ 2 రకాల కేటగిరీస్ ఉన్నారు. రక్షణ పొంది మారుమనసు పొందిన జాబితాలో కూడా 2 రకాల కేటగిరీస్ ఉన్నారు. మళ్ళీ ఇంట్లో ఒక రకమైనటువంటి చీకటి సంబంధులు కొందరు మూర్ఖవాదం చేస్తూ ఉంటారు. అందులో ఒక మూర్ఖవాదం ఏంటంటే, వర్ణమైన సిద్ధాంతమే సత్యం అనుకోవడం, వర్ణమైన బోధనే సత్యం అనుకోవడం. లేఖనాధారాలతో నిరూపించినప్పుడు, సత్యాన్ని చూపించినప్పుడు, మరి ఒక చోట అనే అభిషేకం బైబిల్లో ఉన్నది. యేసు ప్రభు ఆ అభిషేకాన్ని కలిగి ఉన్నాడు. మరి ఒక చోట లేఖనం ఏమి చెప్పుచున్నదో ఎరగని వారు ఒకే వచనాన్ని పట్టుకొని వితండవాదం చేసేవాళ్ళు, మూర్ఖవాదం చేసేవాళ్ళు కొందరు ఉంటారు. వీళ్ళు 2 రకాలు. మళ్ళీ ఇందులో ఒకళ్ళు ఏంటంటే, లేఖనాల విషయంలో మూర్ఖవాదం చేసేవాళ్ళు కొందరైతే, ఇంకా కొంతమంది మూర్ఖులు ఉన్నారు. ఏంటంటే వీరు వ్యక్తిగత విషయాల విషయంలో మూర్ఖవాదం చేస్తూ ఉంటారు. ఆయన సేవకుడు అయి ఉండి ఆయన బోధించి ఆయన అట్లా చేయొద్దు కదా,
ఇప్పుడు నేను తెల్లని వస్త్రాలు ధరించుకోమని నల్లబట్టేసుకొని చెప్పిన అనుకో, వ్యక్తిగత విషయంలో వాదించే వాళ్ళు కొందరు ఉంటారు, వ్యక్తిగత జీవితాలను బట్టి మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు కొందరు ఉంటారు. వీరు కూడా నేర్పు లేని మూర్ఖుల స్థాయి కిందకి వస్తారు. ఒక వ్యక్తి యొక్క పర్సనల్ అఫైర్స్ నాకు సంబంధం లేదు, ఆ వ్యక్తిని ఎందుకు వెంబడిస్తున్నా? వై ఐ ఆమ్ ఫాలో ద గురు, ద ఓన్లీ డాక్ట్రిన్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్, the only gospel of the Jesus Christ. The only one reason is that the gospel of Jesus Christ. ఆ రోజు నేను ఏ ఉద్దేశం కలిగి వెంబడిస్తున్నాను నాయకునికి, ఈ రోజు నాకు అదే ఉద్దేశం ఉండాలి. నేను మినిస్ట్రీలోకి నడిపించబడ్డప్పుడు, నాయకుని వెంబడించడానికి కోరుకున్నప్పుడు ఆ రోజు వాక్యాన్ని బట్టి వెంబడించాను. ఆయనలో ఉన్నటువంటి తీవ్రత, రోషము, పట్టుదల, సేవాభారము అవన్నీ చూసి వెంబడించిన. మధ్యలో పోయిన తర్వాత నాకు ఆయన పర్సనల్ జీవితం కాదు నన్ను వెంబడించడానికి, నాకు ఆదర్శమైన పర్సనల్ లైఫ్ కాదు కదా. నేటికి అదే దృష్టితో, అదే కోణంలో ఆయన ప్రసంగాలు వింటాను, ఫాలో అవుతాను. దేవుడి తన నోట్లో సందేశాన్ని పెట్టాడని నమ్ముతాను. కానీ చాలామంది చాలా దూరం పోయిన తర్వాత 10 ఏళ్ళు వెంబడించిన తర్వాత, మొదట వారు ప్రారంభించినప్పుడు ఏ కోరిక కలిగి, ఏ దర్శనం కలిగి వెంబడించారో నాయకునికి, మధ్యలోకి పోయిన తర్వాత అది మారిపోతున్నాయి. మధ్యలోకి పోయిన తర్వాత వీళ్ళు దాన్ని వెంబడించకుండా ఇంకో దాన్ని వెంబడిస్తున్నారు. నువ్వు సత్య దర్శనాన్ని వెంబడించినప్పుడు, మోషేను ఆ దర్శనం ఎంతో భయంకరమో, ఆ దర్శనాన్ని చూసి వెంబడించినప్పుడు, దేవుడి తనతో మాట్లాడని నమ్మినప్పుడు, మధ్యలోకి పోయిన తర్వాత మళ్ళీ షిపోరను వెంబడించొద్దు, మధ్యలోకి పోయిన తర్వాత కూషు దేశ పిల్లని వెంబడించొద్దు, మధ్యలోకి పోయిన తర్వాత అహరోను మిరియాములు వెంబడించకూడదు. మోషే మీద నువ్వు దృష్టి పెట్టి మోషని వెంబడించడానికి పూనుకున్నప్పుడు గమ్యం చేరేంత వరకు మోషే మీద దృష్టి ఉండాలా. అలా మోషే మీద దృష్టి ఉన్నటువంటి వ్యక్తులు యెహోషువ, కాలేబులు. అలా పౌలు మీద దృష్టి ఉన్నటువంటి వ్యక్తి తిమోతి. ఆయన నిందను భరించాడు, అవమానాలు భరించాడు తిమోతి కొరకు. ఆయన చెరసాల వేయబడ్డప్పుడు సిగ్గుపడలేదు తన యొక్క సంఖ్యలను గురించి. ఎందుకంటే నాకు ఆయన చెరసాల సంఖ్యలు కాదు నేను వెంబడించింది, మధ్యలోకి పోయిన తర్వాత ఎన్నో వస్తాయి. ఆయన ఉద్దేశంను చూసి వెంబడించా, ఆయన దర్శనం చూసి వెంబడించా, ఆయనకు దేవుడు అప్పగించినటువంటి భారములు చూసి నేను వెంబడించా. తప్పితే మధ్యలో పోయిన తర్వాత చెరసాలు వేస్తారేమో, ఆయనను శరీర సంబంధం అంటారేమో, ఆయన కండ్ల జబ్బు ఉంది దాన్ని పడుతున్నారు, ఇదంతా ఆయనకి సంబంధం లేని మ్యాటర్ తిమోతికి. దేవుని బిడ్డలారు, ఈరోజు మూర్ఖులలో కేటగిరీస్. లోకంలో చీకట్లో ఉన్న వారు కొందరు మూర్ఖులు ఉన్నారు, చీకట్లో ఉన్న వాళ్ళు కొందరు మంచి వాళ్ళు కూడా ఉన్నారు. స్వార్థ ప్రకటించుకుంటే ఏదో వాళ్ళ మతాన్ని వాళ్ళు చెప్పుకుంటారండి, మనకేం సంబంధం, మన ఇష్టమైతే నమ్ముతాం లేకపోతే లేదు, కాదని హక్కు అధికారం మనకు లేదు కదా అనుకుని కొందరు ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ కొందరు మూర్ఖంగా అడ్డగించే వాళ్ళు ఉన్నారు, ఆటంకపరిచే వాళ్ళు ఉన్నారు. తర్వాత సిద్ధాంతపరమైన విషయాల్లోకి వచ్చేసరికి ఇక్కడ కూడా మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మూర్ఖంగా వాదించే వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం పర్సనల్ విషయాల్లో కూడా మూర్ఖంగా మాట్లాడే కొందరు ఉన్నారు. నేను ఎప్పుడు ఒకటి అనుకుంటా, రంజు తోఫీర్ గారు ఏదైనా చేసిండంటే అది ఖచ్చితంగా దేవుడి చిత్తమైతేనే చేస్తాడు. రంజు తోఫీర్ గారు తప్పు ఎప్పుడు చెయ్యడు. ఒకవేళ చేసిండంటే తప్పు కాదు, చేసిండంటే అది తప్పు కాదు. ఈ ప్రత్యక్ష దేవుని గారు ఉందా? అది ఏదైనా చేయను కాక, ఆయన ఒకరు కొడుతుండా, తిడుతుండా, లేకపోతే ఇంకోరికి ఏమని అంటుండా, ఆయన ఎవరైనా గోకుతుండా, ఏదైనా కానీ తప్పు చేయడు. ఆయన చేసినా తప్పు కాదు. అంత హై రెవల్యూషన్ ఎవరికైతే ఉంటుందో వాడు గమ్యం దాకా ఉంటాడు. దిస్ ఈజ్ నాట్ రైట్ వే అన్నాడంటే వాడు మెల్లమెల్లగా మూర్ఖ సిద్ధాంతంలోనికి వెళ్ళిపోయినట్టే. వి డోంట్ నో సర్టన్ థింగ్స్. కొంతమంది జీవితంలో మనకు ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందని మనకు తెలియదు. మోషే జీవితంలో మరి కూర్చో దశ పిల్ల ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. వి డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్ ఈజ్ దేర్. పౌలు జీవితంలో కొంత దుష్కీర్తి ఉందంట, వాట్ ఏందో మనకు తెలియదండి. దుష్కీర్తి ఉంది, అవమానాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి సుకీర్తి కావాలా, దుష్కీర్తి ఇష్టం ఉండదు. మరి దుష్కీర్తి వచ్చింది పౌలుకి ఎందుకు వచ్చిందయ్యా? పోరాడు కొందరు భ్రష్టుడు అన్నాడు, ఎందుకు అన్నాడు? యేసుప్రభు జీవితంలో నిందలు వచ్చినాయి, రాలేవా? దేవుని కొరకు వాడబడ్డ ప్రతి భక్తుల జీవితంలో కొన్ని ఉన్నాయి. అబ్రహాం జీవితంలో హాగరు అనే ఇష్యూ చాలా పెద్ద వివాదాస్పదమైనటువంటి ఇష్యూ. ఏ భక్తునే తీసుకోండి మీరు, దావీదు జీవితం కానీ ఎవరు తీసుకున్నా, సొలొమోను జీవితం తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, సొలొమోన్ అంటే యేసుక్రీస్తుకు మాదిరంట. సొలొమోను యేసుక్రీస్తుకు ముంగురుతంట.
ఆయనలో మంచి ఏమైనా కనబడుతుందా మనం చూస్తే? మరి ఒక రకమైనటువంటి జోన్ ఆయనలో ఉన్నది, మనకు తెలియదు రీజన్ ఏందనేది. దేవుని బిడ్డలారా, ఈరోజు భక్తులను వ్యక్తిగత రీజన్స్ని బట్టి తృఢీకరిస్తున్న వారందరూ కూడా కోరావు సమాజంలోనికి వెళ్ళిపోయిన మూర్ఖ సమాజంలోనికి వెళ్ళిపోయినారన్నమాట. మోషేను కొంతమంది దూషించినారు, అబ్రహామును కొంతమంది దూషించినారు, పౌలును కొంతమంది దూషించినారు, యేసుప్రభుని కొంతమంది దూషించినారు. ఇటువంటి వారికి మనం జవాబు ఇవ్వద్దు, అటువంటి మూర్ఖులకు జవాబు ఇవ్వద్దు. వానికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఇక వాని మూర్ఖవాదమును బట్టి వాని కళ్ళు మూయబడతాయి. వాని మూఢత చొప్పున వానికి ప్రత్యుత్తరం ఇయ్యకు మన ఒక దగ్గర పైన అన్నాడు, ఒక దగ్గరేమో ప్రత్యుత్తరం. కొంతమంది ప్రత్యుత్తరం ఇవ్వాలి వానికి, కొన్ని సంగతులు అర్థం కావు. బ్రదర్, ఈ లేఖనాన్ని బట్టి మీ వాదన కొంచెం కరెక్ట్ అనిపిస్తలేదు, సరి చేసుకోండి అని చెప్పి వాడు మార్చుకునే అవకాశం ఉంది. ఎవడైతే మార్చుకోవడానికి అవకాశం ఉంటుందో వానికి మనం ప్రత్యుత్తరం ఇవ్వాలి. మార్చుకునే అవకాశం లేని వారికి మనం ప్రత్యుత్తరం ఇవ్వద్దు. నేను ఎవరికన్నా మాట్లాడితే చాలా మర్యాదగా మాట్లాడతా. అయ్యగారు మీరు సేవకులు, అభిషిక్తులు అండి, ఎంత మంచిగా మొన్న చాలా మంచిగా మాట్లాడినా, నేను ఫోన్ చేసి చాలా అంటే చాలా మంచిగా ఆనర్ చేసి మాట్లాడా. వాడు నా గురించి మాట్లాడకుండా మా గురువు గారి గురించి మాట్లాడుతున్నాడు. ఆటోమేటిక్గా నాలో ఒసామా బిన్ లాడని వచ్చేస్తాడు. ఇక వాడు ఎవడన్నా కానీ నాకు సంబంధం లేదు, ఆడ ముంగటుంటే వాడి పని అయిపోతుంది. ఎందుకయ్యా అంత రోషం? దేవుని కొరకు ఉండాలి కదా అంటే, దేవుని కొరకు ఉన్న రోషమే ఇది, దేవుని కొరకు ఉన్న రోషమే. గురువుని ఏమైనా అన్నప్పుడు నీకు రోషం రానప్పుడు దేవుని అంటే కూడా నీకు రోషం రాదు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఎవరికి పడితే వారికి ప్రత్యుత్తరం, నేర్పు లేని మూడల వితర్కములు మనము చెయ్యొద్దు. మనం ఫస్ట్ ఎవరైనా వాదన చేస్తున్నట్టే సిచ్యువేషన్ చూడాలి. వీడు అంగీకరించే మనసు ఉందా, తృణీకరించే మనసు వెనుకుందా? వీడు చీకట్లో ఉండి మాట్లాడుతున్నాడా, వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అంధకార సంబంధమైన యజబేల్ ఆత్మ కిందికి పోయి మాట్లాడుతున్నాడా గమనించాలి. వానికి మనం ప్రత్యుత్తరం ఇవ్వాలి, మారు మనసు పొందే అవకాశం ఉంటుంది. ఈరోజు మనం ఎప్పుడు అనుకోవద్దు బయట ఉన్న వాళ్ళే మూర్ఖులు. ఆ మూర్ఖ మనస్తత్వం మనలోని కూడా సాతాను కొన్నిసార్లు తీసుకొస్తాడు. మనలో కూడా కొంత రహస్యంగా వాడు ఈ మూర్ఖమైనటువంటి ఆలోచనలు, మూర్ఖ మనస్తత్వాన్ని, మరి మనలో కొంత గర్వాన్ని తీసుకొచ్చి పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏ పూట కాపుట నేను కాదు జీవించేవాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు నీవు నేను మనం జాగ్రత్త పడదాం. లోకంలో ఎంతోమంది మూర్ఖులు మన చుట్టుముట్టున్నారు. ఆ జాబితాను మనం వెళ్లకుండా జాగ్రత్త పడదాం. అందులో కొంతమంది జ్ఞానం గల మూర్ఖులు ఉన్నారు. వారి కొరకే మనం సిద్ధాంత చర్చలు చేస్తున్నాం, వారి కొరకే మనం సువార్త చెప్తున్నాం, వారి కొరకే మనం ప్రయాసపడుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డారా, ఈరోజు ఈ మూర్ఖులు అనేటటువంటి వ్యక్తులు దేవునికి చాలా అయిష్టం. కాబట్టి నీవు నేను మనం అందరం కూడా దేవుని యొక్క గొర్రెపిల్లలుగానే మన యొక్క జీవితం కొనసాగలేదంటే మధ్యలోకి పోయిన తర్వాత రూట్ మారొద్దు. మొదట యేసుప్రభు దేవుని చూసి మనం వెంబడించినాము, ఎందుకొరకు యేసుప్రభు నమ్ముకున్నాము, అదే మనస్తత్వంతో గమ్యం వరకు ఉండాలి. దేవుడు ఏదో నా విషయంలో చేయలేకపోతున్నాడు, నాకు పక్షపాతం చూపిస్తున్నాడు, నన్ను ఆశీర్వదించలేకపోతున్నాడు, ఇవన్నీ కాదు. మనం మొదట చూసింది ఇవన్నీ చూసినామా? ఆయన రక్షించడానికి శక్తి గలవాడు, నరకం తప్పించడం శక్తి గలవాడు, పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి శక్తి గలవాడు ఆయన ఒక్కడే. ఆయన ఇష్టమైతే ఆశీర్వాదం ఇస్తాడు, ఆయన ఇష్టమైతే డబ్బులు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆస్తులు ఇస్తాడు, బిల్డింగ్లు ఇస్తాడు, కార్లు ఇస్తాడు, ఏమో ఆయన ఇష్టం. కానీ వీటి కొరకు నేను దేవుని నమ్ముకోలే. కడవరకు అదే మైండ్తో మనం ఉండాలి. లేకపోతే మనలో మధ్యలో పోయిన తర్వాత మళ్ళీ ఈ మూర్ఖ మనస్తత్వం వచ్చే అవకాశం ఉంటుంది. దేవుడు నాకేదో అన్యాయం చేస్తున్నానే మనస్తత్వము వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డ, యోబు భార్యలో కదా వచ్చింది. అందుకన్నాడు యోబు, నువ్వు మూర్ఖురాలు మాట్లాడుతున్నావు, అట్లా మాట్లాడొద్దు. దేవుడు నమ్ముకున్న బిడ్డ అట్లా మాట్లాడొద్దు. ఒక దైవ సేవకుడు భార్య అట్లా మాట్లాడొద్దు. ఆమె మామూలు భక్తి పరురాలు కాదు కదా యోబు భార్య అంటే. కానీ కొంత దూరం పోయిన తర్వాత ఆమెలో మళ్ళీ మూర్ఖంగా మాట్లాడే లక్షణం వచ్చింది. కొంత దూరం పోయిన తర్వాత ధీమాలో మూర్ఖంగా మాట్లాడే లక్షణం వచ్చింది. చాలా కాలం యేసుప్రభువును వెంబడించిన తర్వాత మూర్ఖ మనస్తత్వం వచ్చింది ఇస్కరియోతు యూదాలోనికి. కాబట్టి దేవుని బిడ్డ, ఈరోజు నీలో నాలో ఆ మనస్తత్వం చోటు లేకుండా మనం కాపాడుకుందాం. దేవుడు కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయనుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, ఘనమైన నామమునకు వందనాలు. విత్తబడ్డ వాక్యాన్ని ఫలింపచేయండి. ఆన్లైన్ ద్వారా ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారిని అందరూ దీవించాం. ఎవరు ఏకీభవించినా ఏకీభవించకపోయినా నమ్మకముగా మేము నీ సన్నిధిలో దినము గడపాలి. అయా, ఈరోజు మా ఊపిరి మాలో ఉన్నదంటే నీ కృప, అందరి బట్టి నేను స్తుతించాలి. మాలో అటువంటి తీవ్రత నిత్యము మండునట్లుగా మీరే కృప చూపించాలి. మళ్ళీ ఏ క్వశ్చన్ కూడా మూర్ఖపు భావాలు,
మూర్ఖ మనస్తత్వం రాకున్నట్లు మీరే కృప చూపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని ప్రార్థన చేస్తాం. మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామం నెచ్చిస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తివంత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే ప్రభు, యేసు రక్తమునకి ఇచ్చే ప్రభు, యేసు నామానికి సంపూర్ణ విజయం. హోవాదికి నివాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగునుగా.